మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ను సందర్శించారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్. వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ను పరిశీలించారు. విద్యార్థినిల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి భవనాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. కాలేజీతో సమస్యలపై ఉన్నతాధికారులకు ఇస్తానన్నారు. స్టూడెంట్స్ కు నాణ్యమైన భోజనం, విద్య అందకపోయినా ఇతర ఇబ్బందులు వచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు హుస్సేన్ నాయక్. నా షెడ్యూల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. అందులో నా సొంత జిల్లా మహబూబాబాద్కి రావడం జరిగింది. ఇవాళ ఆదివారమైన ఈ షెడ్యూల్లో భాగంగా ఈరోజు కేసంద్రంలోని గర్ల్స్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది. కానీ కొంచెం కొత్త బిల్డింగ్లు, కొత్త సదుపాయాలు, ఎందుకంటే ఆడపిల్లలు దాదాపు 560 మంది ఉన్నారు. కానీ 560 మందికి సరైన రూమ్స్ లేవు, సదుపాయాలు లేవు. అదే రూమ్లో ఉంటున్నారు, అదే రూమ్లో పడుకుంటున్నారు. చదువు అక్కడనే, పడుకోవడం అట్నే చాలా ఇబ్బందికరంగా ఉండడం. వాళ్ళ కనీసం బెడ్స్ అనేది లేనే లేదు. చదువుకోవడానికి టేబుల్స్ లేవు, పడుకోవడానికి బెడ్స్ లేవు. అలాగే వీళ్ళకు ఆడపిల్లలు ఉన్న హాస్టల్ కాబట్టి ఇక్కడ దాదాపు కాంపౌండ్ వాళ్ళే లేదు. కాంపౌండ్ వాళ్ళే కట్టలేదు. ఇంతవరకు 4-5 సంవత్సరాలు అయింది అంటున్నారు. కాంపౌండ్ వాళ్ళు లేదు. ఇక్కడ అడుగుతుంటే వాళ్ళకి చదువైన మాకు గ్రౌండ్ కూడా లేదు. గ్రౌండ్ ఎందుకు లేదంటే మా దగ్గర 3 ఎకరాలు మాత్రమే భూమి ఉంది. పక్కనే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. కానీ గవర్నమెంట్ ఇవ్వచ్చు, కానీ వీళ్ళు చూడట్లేదు. చూసి ఉంటే వాళ్ళకు కూడా అనిపించేది. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటే ఆలోచించే వాళ్ళేందో. ఇక్కడ ఉన్న కలెక్టర్ అయినా ఉండొచ్చు, మన డిఓ గారైనా ఉండొచ్చు, మిగతా ఏనా జిల్లా అధికారులు అయినా పట్టించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులు పట్టించుకుంటే బాగుంటుంది.